బోయపాటి సీను డైరెక్షన్ లో అల్లు అరవింద్ సినిమా ఓకే అయింది. హీరో ఇంకా ఫిక్స్ కాలేదంటున్నారు. కానీ బన్నీతోనే బోయపాటి సినిమా మూవీ అని అంతా ఫిక్స్ అయిపోయారు. పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ సినిమా అనుకుంటే సడన్ గా ఇలా లెక్కలు మారాయందుకు? టేక్-ఎ-లుక్. పుష్ప 2 మూవీ రీషూట్ల వల్ల 350 కోట్ల బడ్జెట్ కాస్త 500 కోట్లు దాటేలా ఉందంటూ ఓవైపు ప్రచారం. రిలీజ్ డేట్ మారుతుందని పుకార్లు. ఇలాంటి టైంలో సడన్ గా బోయపాటితో గీతా ఆర్ట్స్ సినిమా అనేసరికి ఇంకా కొత్త కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతోంది. అల్లు ఫ్యాన్స్ లో గందరగోళం నెలకొంది. బన్నీ ఎన్ని సినిమాలు చేసినా, ఎన్ని హిట్లొచ్చినా మాస్ లో మాత్రం భారీగా ఇమేజ్ పెరిగిందంటే దానికి బోయపాటి మేకింగ్ లో చేసిన సరైనోడే. అందుకే తనకి బన్నీ మళ్లీ ఛాన్స్ ఇచ్చాడంటున్నారు. పుష్ప 2 షూటింగ్ పూర్తి కాగానే ఈ కొత్త ప్రాజెక్టు పట్టాలెక్కబోతోందంటున్నారు. నిజానికి పుష్ప 2 తర్వాత సుకుమార్ విజయ్ దేవరకొండ మూవీ ప్లాన్ చేసుకున్నాడు. బన్నీ త్రివిక్రమ్తో సినిమా అన్నారు. కానీ ఈ రెండు ప్లానింగ్స్ మారాయి. చరణ్తో సుకుమార్, బోయపాటితో బన్నీ మూవీస్ పట్టాలెక్కేలా ఉన్నాయి. గుంటూరు కారం ఫ్లాప్ వల్లే అల్లు అరవింద్ ఇలా బన్నీ మనసు మార్చుకున్నాడని ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్ సినిమాను హోల్డ్లో పెట్టి బోయపాటికి ఛాన్స్ ఇచ్చారంటున్నారు. అలానే బోయపాటి ఏమైనా హిట్స్తో దూసుకువెళ్తున్నాడా అంటే స్కంద డిజాస్టర్తో డీలా పడ్డాడు. అక్కడే అల్లు అరవింద్ లాజిక్ అంత చిక్కట్లేదంటున్నారు. ఇక బోయపాటితో గీతా ఆర్ట్స్ ప్లాన్ చేసిన మూవీకి హీరో బన్నీనే అని, కేవలం హీరో కన్ఫర్మ్ కాలేదనే అనవసరపు సర్క్యులేషన్స్ ఇప్పుడే ఎందుకనే ఉద్దేశం అల్లు అరవింద్ అభిప్రాయం అంటూ ఓ ప్రచారం మొదలైంది. బోయపాటి సీను ఫ్లాప్ లో ఉన్నప్పుడు బాలయ్య అఖండ్ చేశాడు, హిట్ పడింది. అలానే స్కంద ఫ్లాప్ పడగానే బన్నీ పిలిచి ఛాన్స్ ఇస్తున్నాడు. కాబట్టి అటు సెంటిమెంటే కాదు, ఫ్లాప్స్ లో ఉన్నప్పుడు దర్శకుడిలో పెరిగే కసిని క్యాష్ చేసుకోవచ్చనేది స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందనేది బన్నీ ఆలోచన అంటూ మరో థియరీ ప్రచారంలో ఉంది. ఏదేమైనా కేవలం గుంటూరు కారం కథ, కథనాలు, బోర్ కట్టించే మేకింగ్, అన్నింటికీ మించి డిసిప్లిన్ లేని ప్లానింగ్ ఇవన్నీ గురూజీని గీతా ఆర్ట్స్ కి దూరం చేశాయంటున్నారు. అందుకే త్రివిక్రమ్ ప్రాజెక్టుని హోల్డ్లో పెట్టి బోయపాటికి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే మాట కూడా వినిపిస్తోంది.